పిల్లలు మునిమనవాళ్ళు మునిమనవరాలు అంతా చూస్తున్నారు. వాళ్ళ పెళ్లిళ్ళకి వచ్చి అన్ని కూడా పెద్ద పాత్ర వహిస్తున్నారు, అమ్మవారి లాగా ఉన్నారు. మీరు వీళ్ళని ఎలా మీరు గతంలో నాకు మోసం చేశాను కదా, అది 40 ఏళ్ళ ముందే మోసం చేశాను. ఇప్పుడు 5-6 పెళ్లి మీ దగ్గర జరిగింది. ఇది 7వ పెళ్లి 8వ పెళ్లి ఉంటే కూడా నీ అర్థం బాగుంది. చూస్తున్నాను పెట్టి ఉనింది. ఏమనిపిస్తుంది? నిశ్చయమైంది కదా, హ్యాపీగా ఫీల్ అవుతా. కాబోయే శ్రీమతిని మీరు ఎలా చూద్దాం అనుకుంటున్నారు? మీ లైఫ్ పార్ట్నర్ ని ఎలా చూద్దాం? ఎట్లా ఫ్రెండ్గా చూసుకుంటాం. ఇంకా ఏం చెప్పేది? నాకు ఆశగా ప్రేమగా ఆశగా మనసులో ఏదుంటుంది చెప్పేసి మనం ఏమనుకుంటాం. డన్, వెరీ గుడ్. నా పేరు భవ్య అండ్ ఏమనిపిస్తుంది? మ్యారేజ్ సెట్ అయిందా? నిశ్చయదాంబలాలు చూస్తారు పెద్దల సమక్షంలో. ఏమని అనుకుంటారా? మీ ఆయన ఎలా చూసుకుంటాను? బాగా చూసుకుంటా. ఇంకా చెప్పడు ఆయన చెప్పాను కదా, అట్లా చెప్పు. ఇప్పటిదాకా మమ్మీ డాడీతో ఎట్లా ఉన్నాను. ఇప్పటి వరకు మీ మామగారికి వాళ్ళిద్దరే పిల్లలు, మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఇప్పుడు నేటి జీవితంలో షేర్ చేసుకుంటున్నారు అన్ని విషయాలు కదా. మరి ఇప్పుడు మీరు తోడల్లుడు ఈ ఇంటికి చిన్న కొడుకులా ఉంటారా? వాళ్ళ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ ఒకేలాగా ఉంటుందా? మీ భాషలో మీ మాటలో మీరు ఏమి చెప్దాం అనుకుంటున్నారు? అందరూ ఒకే ఫ్యామిలీ లాగా ఉండాలి. మా పేరెంట్స్ ని ఇట్లా చూసుకుంటాం, మీ పేరెంట్స్ ఇంటికి పోవద్దు, పోవాలి అట్లా చెప్తారు. ఒకసారి బిగ్ క్లాప్స్ కొట్టండి అబ్బా, ఆ మాట కోసం నేను ఎదురు. అమ్మా, కొత్త జంట మీరు ఎలా ఆశీర్వదిస్తున్నారు? మీరు ఏమనుకుంటున్నారు? వీళ్ళు చిన్న బిడ్డల కానించి ఎత్తుకొని ఉన్నారు మీరు, మీ పాత్ర ఏంటి దీంట్లో? ఏముందండి, బిడ్డలు అందరూ హ్యాపీగా ఉండాలి, వీళ్ళంతా హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు ఒకరినొకరిని అర్థం చేసుకొని వాళ్ళని వీళ్ళకి కొడుకులైనా కూతుళ్ళైనా అంతా వాళ్ళని నియమానైనది మీరు వాళ్ళు అంతా ఒకటిగా ఉండాలి. అది సేమ్ మీరు ఇంటికి పోయాక ఏం చెప్పొద్దు, ఆమె నిజం చెప్పొద్దు, ఏం చెప్పొద్దు. నాకు కాన్ఫిడెంట్ ఆయన పేరు చెప్పి ఏం యూట్యూబ్. నమస్కారం, నా పేరు సింధు, నా హస్బెండ్ పేరు దినేష్. మా పెళ్లి 6 years అవుతా ఉంది. నా కొడుకు ఉంది, పేరు అమ్మాయం. నేను నా బావని బాగా చూస్తుంటా, బావను నన్ను బాగా చూస్తుంటా. లైక్ ఫ్రెండ్స్ దా. మీరు ఎప్పుడు ఇలాగే ఉంటారా? మా కోసం షో చేస్తారు ఎప్పుడు ఇట్లనే. మా బాబాయ్ నా పేరు దినేష్, నా వైఫ్ పేరు వచ్చి బాలగారు. నా నుంచి వాళ్ళైనా మరి చూసుకుంటా, వాళ్ళకి సాటిస్ఫై అవ్వనుంటా సార్. ఇంకాను ఇంప్రూవ్ చేస్తా, ఇంకాను బాగా చూసుకుంటా. మీ గురించి విని మీరు మా అమ్మాయిని కూడా మీరు అలాగే ఆహ్వానిస్తున్నారని తెలిసి ఈ రోజు ఎలక్షన్లు ఉన్నా అన్ని ఉన్నా వదిలిపెట్టుకుని వచ్చాం. ఖండితంగా. మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? నిండా హ్యాపీ. నేను విక్కీ వచ్చి బ్రదర్ బాండింగ్ కూడా ఫ్రెండ్షిప్ బాండ్ జాస్తి మా ఇద్దరికి. సో అదే మరి వచ్చే అమ్మాయిని మా ఇంటి అమ్మాయి మరి చూసుకుంటాం, ఏం భయపడదు. వాళ్ళు వచ్చి ఎట్ట ఉండారో ఇక్కడ ఎట్ట ఉండారో దాన్ని కూడా హ్యాపీగా మేము చూసుకుంటాం. గుడ్, వెరీ గుడ్. వీళ్ళ వైపు నుంచి నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళకు బాయ్స్ లేరు, ఇద్దరు కూతుర్లే కాబట్టి మరి వీళ్ళు మమ్మల్ని తర్వాత ఎలా ఏంటి అనే ఒక ఆలోచన ఉండే, అందుకని క్లియరెన్స్ చేశారు. రైట్, వెరీ గుడ్. నన్ను బాగా చూస్తున్నారు. ఎట్లంతా ఎక్స్పెక్ట్ చేస్తుంటే దాని కూడా 200% నన్ను బాగా చూస్తారు. బాగా అంటే
బాగా అంటే నాకు ఫుల్ సపోర్ట్. ప్రేమగా అన్నిట్లోనే లవ్ లను సరి, రెస్పెక్ట్ లను సరి, ఫుడ్ వైజ్ అన్నీమే అట్లా. ఏం పని? నేను చెప్తా నువ్వు మీరు ఏం పని చేస్తారు? నేను ఆర్ట్ టీచర్ గా వర్క్ చేస్తాను. ఇంకా స్కూల్స్ లో వర్క్ చేస్తాను, అకాడమీ పెట్టుకుంటా. మీ గురించి స్పోకెన్ ఇంగ్లీష్ అకాడమీ అని చెప్పేసి ధారావత్తంగా వరల్డ్ రికార్డ్ గా చెప్పారు వాళ్ళు. మీరు సింపుల్ గా చెప్తున్నారు. నేనదా వరల్డ్ రికార్డ్ చేస్తున్నావు ఇట్టి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఆర్ట్ క్లాసెస్ అన్ని ఎత్తుతా ఉంటా. స్టూడెంట్స్ 50+ స్టూడెంట్స్ గా ఆర్ట్ క్లాసెస్ ఎత్తుతా. వెరీ గుడ్. మీరు ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు మీరు ఈ మ్యారేజ్ కుదిరించిన దాంట్లో పెద్ద పాత్ర వహిస్తున్నారు కదా, పెద్ద పాత్ర వహిస్తున్నారు కదా, మీరు ఏమనుకుంటున్నారు ఈ జంటను చూసి? బాగా కలిసి పిలిచి మ్యాచ్ అయింది బెస్ట్. వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ కి మ్యాచ్ అయ్యారు. బాగా నచ్చింది. గుడిలో జరిగిన తోడు ఆ దేవుడు బ్లెస్సి బాగా ఉంటూ బాగానే ఉంటారు. ఏదో మీరు చేసి వెళ్ళిపోతారా? వాళ్ళని చూస్తారా మంచిగా? ఏంటి ఎక్కడికి వెళ్ళేది? ఎక్కడికి నేను వెళ్ళిపోతాను. అదే అండి. నా బోర్డింగ్ పాయింట్ ఇది అన్ని ఒకే పాయింట్. ఇద్దరు ఒకేలాగా చూస్తారా? అమ్మాయిని చూసుకుని అబ్బాయిని పక్కన పెడతారు? లేదు, వారు ఎప్పుడు కలిశారో ఇద్దరు నాకు ఒకటిగా కలిసి మనిషి ఇద్దరు ఒకరుగా. మీ పాత్ర ఏంది దాంట్లో? దాంట్లో ఎస్తుడు రైట్, కట్ చేయండి. చెప్పండి పేరు. నా పేరు కిషోర్. భవ్య వాళ్ళ అన్నయ్య. నేను బాబింగ్ ఎట్లుంటేనా అంతే. భవ్య చాలా మంచి బిడ్డ. బాగా చూసుకుంటారు, బాగా చూసుకుంటారు. అమ్మ పేరు చెప్పండి. అమ్మ పేరు, డాడీ. ఇంత బిజీలో కూడా మీ డాడీ వచ్చిండు, ఎందుకు? ఏం సంగతి? ఎందుకు? நீங்க பையன என்ன இது அவங்க வீட்டு மருமக இப்படி எனக்கு அவங்களுக்கு ஒரு మీ சந்தோஷம். పేరేంటి? அப்படி சொல்லு. జయంతి జిఆర్టీ அப்படின்னு ஒரு சந்தோஷம். అన్నిటికీ చాలా సంతోషం. నేను పెళ్లి జరుపుతున్నాను కాబట్టి చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంత సులభంగా పెళ్లిళ్ళు కూర్చుంటే చాలా సంతోషపడాలి. నా పేరు తారక రామారావు. వారి పేరు ధనలక్ష్మి. అల్లుడి పేరు నితేష్. గుడిలో కలుసుకున్నాము, అందరం హ్యాపీగా ఉంది. మమ్మల్ని మా అమ్మాయి ఎలా చూసుకుంటుందో అత్తగారి వాళ్ళ ఇంట్లో కూడా అలాగే చూసుకుంటారు అమ్మాయి. అతను మామయ్యతో అందరినీ. మిమ్మల్ని కూడా మా పేరెంట్స్ లాగా చూసుకుంటాను. ఇప్పుడు మీకు ఎలా ఉంది? చాలా సంతోషం. కొడుకులు లేని బాధ తగ్గిపోయింది కదా? వాళ్ళు కూడా అలాగే చెప్పారు, మీ అమ్మాయి ఎలా చూసుకుంటుందో మా అబ్బాయి కూడా అలాగే చూసుకుంటానన్నా. చాలా సంతోషం. మీరు ఎప్పుడు ఇట్లా ఉంటారా? పెళ్లికి లక్కీగా హనీమూన్కి మాల్దీవ్స్ వెళ్తారు, కానీ తిరిగి లైఫ్ అక్కడ మాల్దీవ్స్ లో సెటిల్ అయ్యేటట్టు దొరికింది. చాలా హ్యాపీగా. నా పేరు రమేష్. ఇది మా వైఫ్ పుష్పలత. పెద్ద కొడుకు మా మనమల చిన్న అమ్మాయి మనముడు.
మైత్రికుల గోత్రం మాది దుపాటి వాళ్ళు. ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చేది చాలా సంతోషం. ఇద్దరు ఒకే జాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఉన్నారు. నేను అడ్మిన్ గా ఉన్నాను, వాడు అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్. మంచి లైఫ్ అక్కడ. ఎట్లా వినోద క్షేత్రం అది? మీరు పోయే పేరు అది మాల్దీవ్స్. ఆ మాలిస్ ఎలా ఉంటుంది? నచ్చింది, టూరిస్ట్ ఏరియా, ఫుల్ సీషోర్. థ్యాంక్ యూ.